one of the aggressive statement was given by అసదుద్దీన్ ఓవైసీ ఇన్ ద పబ్లిక్. 10 నిమిషాలు మాకిస్తే ఎవరు లేకుండా చేస్తాం. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है. సో ఎందుకు ఇలా అగ్రెసివ్ పొలిటికల్ థాట్స్? అగ్రెషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనిషి వీక్ ఉన్నప్పుడు వస్తుంది. అటు హిందుత్వ వాళ్ళు కానీ ఇటు మైనారిటీస్ కానీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. गोल टोपी वालों के जो आका है क्यों ना मैं इनके बारे में सर्च करूं. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో ఎవరు ఫస్ట్ వచ్చింది అనేది కాదు గొడవ ఇక్కడ. అలాంటిది ఎందుకు వస్తుందంటే వీక్నెస్ వల్ల వస్తుంది. అవర్ కాన్స్టిట్యూషన్ షుడ్ అడ్రస్ ద వీక్నెస్. సెక్యులర్ అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ద మూమెంట్ యూ స్పీక్ అబౌట్ సెక్యులరిజం యూ ఆర్ బీయింగ్ రీబ్రాండెడ్ యాజ్ యాంటీ హిందుత్వ. ప్రకాష్ రాజు ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటుంది సొసైటీ, యాంటీ హిందూ యాంటీ హిందూ యాంటీ హిందూ అని. ప్రకాష్ రాజు వాడు ఏం చేస్తున్నాడు, వాడికి మొత్తం వాడు పోయి అక్కడ పోయి జిహాదీలతో కూర్చోవడం. Prakash Raj garu, you have to learn your lessons. When it comes to secularism, Prakash Raj, it is a two-way, not one way. దీనికి యాంటీడోట్ ఏంటి? నిజమైన సెక్యులరిజం అంటే ఏందో అర్థం కావాలి. వాట్ ఈస్ సెక్యులరిజం సార్? 2 రకాల సెక్యులరిజమ్స్ ఉంటాయి. ఇండియాలో పర్సనాలిటీ వర్షిప్, లీడర్ వర్షిప్ అనేది ఒకటి ఉంటుంది సార్. నరేంద్ర మోదీకి ఓటేస్తే ఈక్వల్స్ టు ఓటింగ్ ఫర్ ద రామ్ చంద్ర. ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే ఒక శ్రీరామచంద్రకి ఎందుకు ఓటేసినట్టు, ఎందుకు అలాంటి నరేటివ్స్ బిల్డ్ చేస్తారు? సమాజంలో అందరినీ ఎల్లప్పుడూ మోసం చేయలేరు ఎవరైనా కానీ. రేపటి రోజున డెఫినెట్ జెన్జీ జనరేషన్ విల్ అండర్స్టాండ్. अब बहुत बेटे चुपचाप क्या घंटे का इंसाफ, देश कैसे होगा साफ, इनकी नियत में है दाग, सिर्फ करते रहेंगे बात, अलग शक्ल वही जात, वोट मिलने पर ये खास. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యెట్ అనదర్ పాడ్కాస్ట్ సంవాద్ బియాండ్ హెడ్లైన్స్ ఎపిసోడ్ 7. ఈరోజు ఈ వీడియోలో మనం కమ్యూనలిజం అనే ఒక అంశంపై డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఇటీవల చూసుకుంటే సెప్టెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ అక్యూజ్డ్ వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చీఫ్, ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దట్ అతను లడ్డూ కల్తీలో ఇన్వాల్వ్ అయిపోయారు, ఘీ యానిమల్ ఫ్యాట్తో చేపించారు అని చెప్పేసి అక్యూజ్ చేశారు. దీనిపైన సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ఎంక్వైర్ వెదర్ ద లడ్డూ వాజ్ అడల్టరేటెడ్ విత్ యానిమల్ ఫ్యాట్. ఆ సిట్ రిపోర్ట్లో ఎలాంటి కలుషితం జరగలేదని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. దీనిపైన దేశవ్యాప్తంగా అక్రాస్ ద వరల్డ్ ఒక వైలెంట్ ప్రొటెస్ట్లు కూడా జరిగాయి అగేన్స్ట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కానీ యాక్చువల్గా అలాంటి ఫ్యాక్ట్స్ మాత్రం ఏమీ లేవన్నమాట. సో ఇలాంటి రాజకీయంలో ఒక మత అంశాలు తీసుకురావడం వల్ల అక్రాస్ నేషన్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఈ సోషల్ ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేసే ప్రాసెస్లో ఈ పొలిటికల్ ఐడెంటిటీస్, ఈ రిలీజియస్ ఐడెంటిటీస్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం పొలిటీషియన్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు పాడ్కాస్ట్ సార్. ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మనం కమ్యూనలిజం పైన చర్చిద్దాము. మీరు చూసారు ఇటీవల టీటీడీ అంశంపై అక్రాస్ వరల్డ్ ద డిబేట్ వాజ్ రైజ్డ్. కానీ సిట్ రిపోర్ట్ వచ్చాక వీ హ్యావ్ స్టడీడ్ దట్ రిపోర్ట్, ఎలాంటి కలుషితం జరగలేదని. ఒక్కసారి దేశవ్యాప్తంగా ఒక సునామీ లాగా సమ్ రాంగ్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పారు. ఎంటైర్ నేషన్ వాజ్ went against of YSRCP chief, the former chief minister, and I mean hate అనేది ఒక స్ప్రెడ్ అయింది. ఎందుకంటే అతను క్రిస్టియన్ అని చెప్పేసి, అతను హిందూవాదు కాదని చెప్పేసి, ఇంకోరు సనాతన ధర్మం మేము రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పేసి చేయడం, ఇలాంటివి జరిగాయి సార్. కానీ రిపోర్ట్ మాత్రం ఏం లేదని చెప్పింది. అసలు ఎందుకు ఈ రాజకీయాలు, ఈ మతాంశాలు ఎందుకు ఇలా జరుగుతుంటాయి అండ్ ఎందుకు ఇలా చేస్తారు? సార్, ఒకటి మీరు కలుషితం అవ్వలేదు అన్నారు కదా, కలుషితం అయ్యాయి. ఏం కలుషితం అయినాయి అంటే రాజకీయాలు సార్. సో ఇప్పుడు మతం అనేది అవసరం అయిపోయింది, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా మతం అనేది ఒక అవసరం అయిపోయింది. ఫస్ట్ మనం ఇది ఎందుకు అవుతాయని మీరు క్వశ్చన్ అడిగారు కదా, బేసిక్స్కి వెళ్ళాలి సార్. మనం ఫస్ట్ రాజకీయం అంటే ఏందో అర్థం కావాలి, మతపరమైన రాజకీయం అంటే ఏందో అర్థం కావాలి. మన సెటపే పార్లమెంటరీ డెమోక్రసీ సెటప్. మనం ఎలాంటి వ్యవస్థను నిర్మించుకున్నామనంటే ఒక
మిగతా అందరు కంటెండర్స్ కంటే నాకు ఒక ఓటు ఎక్కువ వచ్చినా కానీ నేను విన్ అవుతా. అలాంటి ఒక సిస్టమ్ని పెట్టుకున్నాం, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు నేను యాజ్ ఎ పాలిటీషియన్ నేను ఏం ట్రై చేస్తా, మోర్ దాన్ 50% ఆఫ్ ద సొసైటీ నాకు అవసరం లేదు. ఐ రిపీట్, నాకు సొసైటీలో ఉన్న మోర్ దాన్ 50% అవసరం లేదు. మిగతా వాళ్ళకంటే ఒక ఓటు ఎక్కువ వస్తే చాలు. అంటే నాకంటూ ఒక స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటే చాలు. ఇది ఒక నెసెసిటీ అయిపోయింది సార్. అంటే మన సిస్టంలో ఉన్న ఒక లోపం ఇది. ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఇది సిస్టంలో ఉన్న లోపం. కానీ రాజకీయ నాయకులు ఎందుకు దీన్ని ఖరాబ్ చేసి సిస్టమ్ని అని అంటే, ఏ బేసిస్ మీద నువ్వు ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నావు అనేది ఒక పాయింట్. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడచ్చు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడచ్చు, మన దగ్గర లేదు అని లేదు. కల్చర్ గురించే మాట్లాడతావా, మాట్లాడు. కానీ కల్చర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ గురించి మాట్లాడచ్చు. మతంలో ఉన్న కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి కూడా రాజకీయం చేయొచ్చు. అది మతపరమైన రాజకీయం అయినప్పటికీ అది నెగిటివ్ కాదు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది అని అంటే, ఇంకొక మతాన్ని టార్గెట్ చేసి, ఇంకొక మతం ఓట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, నాకు అది అవసరం లేదు, ఈ మిగతా వాళ్ళు నా వెనకాల వస్తే సరిపోతుంది అనే ఒక మెజారిటేరియన్ యాటిట్యూడ్ ఉంటుంది కదా సార్. సో ఇది ఒక రాజకీయ నెసెసిటీ అని అంటున్నాను నేను. ఇండియాలో మతపరమైన రాజకీయాలు ఇప్పుడు కాదు, మనకి వీఆర్ సీయింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్లో రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మిడివల్ టైమ్స్లో క్లియర్లీ డిస్టింక్షన్ ఉంది. సొసైటీలో రెండు రకాల మనకి 2 సొసైటీస్ వర్ దేర్ ఇన్ ఇండియా, ముస్లిం సొసైటీ అండ్ ఇండియన్. ఆ పాలిటిక్స్ కూడా కనిపించినాయి. నవ్వు భక్తి మూమెంట్ ఎందుకు వచ్చింది, వాటిని కలపడానికే వచ్చింది కదా. సో ఈ కమ్యూనలిజంకి అగెనిస్ట్గా యాంటీడోట్ అది. నవ్వు మోడర్న్ టైంలో మనకి కొలోనియలిజం వల్ల ఇది చాలా స్ప్రెడ్ అయింది సార్. వీల్ డిస్కస్ దట్ దెన్ లాటర్. బట్ రైట్ నౌ ఇది ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, గెలవడానికి జరుగుతున్నాయి. బై హుక్ ఆర్ క్రూక్ నేను పిఎం అవ్వాలి, బై హుక్ ఆర్ క్రూక్ నేను సీఎం అవ్వాలి. ఈ సెల్ఫిష్నెస్ ఉంది కదా, నువ్వు అవ్వు లీడరే, కానీ ఎట్లా అవ్వాలి, లెజిటిమేట్గా అవ్వాలి. ఎలాగోలా నాకు ఓట్లు రావాలి అన్నప్పుడు ఒక ఐడెంటిటీ పట్టుకుంటారు. ఇక్కడ మతం హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ దే హ్యావ్. సో ఐడెంటిటీ పాలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ కమ్యూనల్ పాలిటిక్స్ సార్. రాజకీయాల్లో పొలిటికల్ ఫిలాసఫీలో ఇప్పుడు చాణక్య ఫిలాసఫీ అయితే కానీ, మ్యాకియావెలియన్ పొలిటికల్ ఫిలాసఫీ కానీ మనం ఒకసారి వెళ్తే సార్, వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ అని చెప్తారు, నాట్ మీన్స్ జస్టిఫై ద ఎండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీయన్ ఫిలాసఫీ, నెహ్రూయన్ ఫిలాసఫీకి వస్తే మీన్స్ జస్టిఫై ద ఎండ్స్ అంటారు. కానీ కమింగ్ టు మ్యాకియావెలి అండ్ చాణక్య పాలిటిక్స్, ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ అంటారు. ఎస్. సో మీరు మతపరంగా వెళ్తారా, కులపరంగా వెళ్తారా కాదు, అల్టిమేట్ గోల్ రీచ్ అయ్యామా లేదా అన్నదే చూస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్లో ఒక సోషల్ ఫ్యాబ్రిక్ని, ఇండియా ఏదైతే ఒక హిస్టారికల్గా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి, సెక్యులరిజం అని చెప్పేసి, సోషల్ హార్మనీ అని చెప్పేసి ఒక సోషల్ ఫ్యాబ్రిక్ని బిల్డ్ చేసుకుంటూ వస్తుందో, దాన్ని ఒక రాజకీయ నాయకులు కానీ వాళ్ళ యొక్క సెల్ఫిష్ గోల్స్ల కోసం వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి మతోన్మాదం క్రియేట్ చేసి మతపరమైన ఒక రాజకీయ అంశాలను లేవనెత్తి యువతను రెచ్చగొట్టి వాళ్ళు ఫైనల్లీ పొలిటికల్గా వాళ్ళు సక్సెస్ అయ్యి అల్టిమేట్లీ సోషల్ ఫ్యాబ్రిక్ అనేది బ్రేక్ చేస్తున్నారు. అసలు ఈ కమ్యూనల్ పాలిటిక్స్ అనేది ఒకసారి హిస్టారికల్గా చూద్దాం సార్. నాకు కొద్దిగా చెప్పండి, అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు అడ్వెంట్ అయ్యాక, ఇక్కడికి వచ్చాక డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేవి చేశారు. ఒక్కసారి నాకు బ్రీఫ్ హిస్టరీ చెప్పండి సార్, ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ఎక్కడ మొదలయ్యాయి? ఓకే, ఏదైనా కానీ మనం ఈరోజు ఎందుకు ఇట్లా ఉంది అర్థం కావాలంటే గతం అర్థం కావాలి సార్. సో నేను ఒక 5 స్టేజెస్లో చెప్తా సింపుల్గా, జస్ట్ టు ద పాయింట్. కమ్యూనల్ పాలిటిక్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? ఫస్ట్ రీజన్ సెన్సెస్ సార్. ఎందుకంటే ఫస్ట్ నాకు అర్థం కావాలి ఎంతమంది ఎవరున్నారు అనేది. ద మూమెంట్ నాకు డేటా వచ్చిందంటే నేను స్టార్ట్ చేస్తాను రాజకీయం. మెజారిటేరియన్ ఎగ్జాక్ట్లీ. సో మనకు మిస్టేక్ ఎక్కడైందంటే బ్రిటిష్ వాళ్ళు సార్, అది మిస్టేక్ కాదు, వాళ్ళేమో వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ల కోసం ఇండియా మొత్తాన్ని కూడా నీట్గా సెన్సెస్ డేటా లాగా వేసిల్లు. వాళ్ళు హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు అని ఒక డేటా తీసిల్లు. ఫస్ట్ సెన్సెస్ హ్యాపెండ్ ఇన్ 1882. సో 1872లో ఒకటి వచ్చింది, కానీ 82 నుంచి రెగ్యులర్గా అవుతుంది. సో ఫస్ట్ కమ్యూనల్ ఐడియా, ద సీడ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి మీరు చూడండి మోడర్న్ హిస్టరీలో వహాబీ మూమెంట్ కానీ అండ్ అదర్ మూమెంట్, హిందూ మహాసభ మూమెంట్కి ఆర్ఎస్ఎస్, ఆర్య సమాజ్ మూమెంట్, ఇవన్నీ అప్పుడే వస్తాయి సార్. దానికి రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం ఒక డేటా అగ్రిగేషన్ స్టార్ట్ అయింది, ఎంతమంది ఎవరున్నారు అనేది తెలిసింది. సో సెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనేది నేను బిలీవ్ చేస్తున్నా పర్సనల్లీ. కొలోనియల్ సెన్సెస్. సెకండ్ స్టేజ్ సార్, ది 1909 మార్లమెంటో రిఫార్మ్స్. సో అది స్పెషల్లీ 1909 సెపరేట్ ఎలక్టరేట్స్. అంటే ముస్లిమ్స్కి మీరు మీ లీడర్ని మీరే ఎంచుకోవాలి, హిందువులకు సంబంధం లేదు. అండ్ హూ రిప్రజెంట్స్ యూ విల్ ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్ కమ్యూనిటీ, దే డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ హిందూ కమ్యూనిటీ. సో సెకండ్ స్టెప్ కమ్యూనల్ పాలిటిక్స్కి మార్లమెంటో రిఫార్మ్స్ అని చెప్తా సార్. అండ్ 1906లో మీకు తెలుసు ఇండియన్ ముస్లిం లీగ్ ఫామ్ అయింది. అది ఫామ్ అవ్వడానికి మేజర్ రీజనే టు కౌంటర్ ద ఐఎన్సీ. ఐఎన్సీలో మెజారిటీ పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి రాజకీయం డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకురావాలి కాబట్టి కావాలని బ్రిటిష్ వాళ్ళు ఐఎంఎల్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక థియరీ ఉంది. సో వీ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్, బికాజ్ మన ముస్లిమ్స్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ డిటర్మినిజం ఉంటుంది, మేబీ సెల్ఫ్ ఇనిషియేటివ్ అయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ దే యూజ్డ్ ఇట్.
బ్రిటిషర్స్ యూజ్ చేశారు. థర్డ్ స్టెప్ ఎక్కడ జరిగింది 1920s నుంచి 1940s మధ్యలో, ఎప్పుడైతే మనకి గాంధీ వచ్చిన తర్వాత మూమెంట్ చాలా మనకి పెద్దగా మాస్ మూమెంట్ అయిన తర్వాత సార్, నౌ కేమ్ ద నీడ్ ఫర్ మొబిలైజేషన్. పొలిటికల్ ఎలైట్ అనేది క్రియేట్ అయింది. అప్పటిదాకా లేదు ఈ పొలిటికల్ ఎలైట్. కానీ ఎప్పుడైతే జిన్నా వచ్చారో, గాంధీ అండ్ ద ప్రో సర్దార్ పటేల్ ఇట్లాంటి వాళ్ళందరూ లీడ్ చేస్తున్నారో, పొలిటికల్ ఎలైట్స్కి ఇది ఒక టూల్ అయిపోయింది సార్. సో 1920s నుంచి 40s వరకు డివైడ్ అండ్ రూల్ పాలసీ వన్ ఆఫ్ ద సెకండ్ రీజన్ అని చెప్తాను నేను. నౌ కమ్స్ ది పార్టీషన్ సార్. పార్టీషన్ ఎందుకు జరిగింది అసలు? లీడర్స్ యొక్క సెల్ఫిష్నెస్ వల్ల. అది ఏ లీడర్స్ అనేది పక్కకు పెడదాం, మన లీడర్సా వాళ్ళ లీడర్సా పక్కకు పెడదాం, బట్ లీడర్ సెల్ఫిష్నెస్ వల్ల ఒక దేశమే క్రియేట్ అయింది, పాకిస్తాన్ అనేది. పార్టీషన్ ఇన్ఎవిటబుల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ద ఐడియా ఈజ్ ఈ లాస్ట్ 40 years నుంచి జరుగుతున్న ఈ చైన్ ఏదైతే బ్రేక్ అయిందో అది పొలిటిసైజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకున్నారు. బట్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈజ్ 1947 తర్వాత ఎందుకు కమ్యూనల్ పాలిటిక్స్? ఇది మెయిన్ రీజన్ సార్. ఇప్పటివరకు రీజన్స్ ఉన్నాయి హిస్టారికల్గా. ద మెయిన్ రీజన్ ఈజ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. హిందువులలో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరన్నా హిందూ గురించి మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ముస్లింలలో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా ముస్లిం మతం గురించి మాట్లాడితే రియాక్ట్ అవుతారు. ముస్లింలలో మళ్ళీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు పెద్ద పట్టించుకోరు, హిందూస్లలో ఎడ్యుకేటెడ్ వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఈ మత రాజకీయాలని. పట్టించుకున్నా కూడా ఓన్లీ వాళ్ళ సెల్ఫిష్ రీజన్ ఏదైనా ఉంటే పట్టించుకుంటారు. జెన్యూన్గా సపోర్ట్ చేసేది మత రాజకీయాలకి ఎవరు అని అంటే, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, అవుట్ ఆఫ్ నెసెసిటీ ఈ పూర్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. సో సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు కాంటెంపరీ టైమ్స్ బీజేపీ దాన్ని యూజ్ చేసుకోవడం కానీ, ఐఎంఎల్ యూజ్ చేసుకోవడం కానీ అవుతుంది. సో ఇన్ ఏ వే దిస్ ఈస్ ద హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కమ్యూనలిజం అని చెప్పొచ్చు సార్. సార్, ఇండియాలో పర్సనాలిటీ వర్షిప్, లీడర్ వర్షిప్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఇవాళ నరేంద్ర మోదీకి ఓటేస్తే ఈక్వల్స్ టు ఓటింగ్ ఫర్ ద రామచంద్ర, అవర్ 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 గాడ్ రామచంద్ర. అసదుద్దీన్కి ఓటేస్తే వీఆర్ ఓటింగ్ ఫర్ సమ్ అదర్ గాడ్, అల్లా. ఇంకోరికి ఓటేస్తే ఇంకో గాడ్కి వేసినట్టు. అంటే ఈ పొలిటికల్ నరేషన్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ హూ ఆర్ క్లెయిమింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ చాణక్య ఆఫ్ మోడర్న్ ఇండియా, ఈ నాకు అర్థం కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడికి అసలు ఓటేస్తే ఒక శ్రీరామచంద్రకి ఎందుకు ఓటేసినట్టు, ఎందుకు అలాంటి నరేటివ్స్ బిల్డ్ చేస్తున్నారు? సార్, మనకి మిడివల్ ఇండియాలో ఇది స్టార్ట్ అయింది సార్, ఇప్పటిది కాదు ఇది. వీళ్ళందరూ విక్టిమ్స్. నరేంద్ర మోడీ సార్ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళందరూ విక్టిమ్స్, వీళ్ళు కాదు కల్ప్రిట్స్. ఇది మిడివల్ ఇండియాలో డివైన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది సార్, డివైన్ ఆరిజిన్ థియరీ అని. కింగ్షిప్, ఒక రాజుకి లెజిటిమసీ రావాలంటే జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. అప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇవేం లేవు. మరి నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలి రాజుగా అంటే ఏదో ఒక డివైన్ థియరీని క్రియేట్ చేయాలి. సో దేవుడు నా ద్వారా మిమ్మల్ని పాలించమని నన్ను పంపించిండు అని చెప్పినప్పుడు జనాలు నమ్ముతారు. సో ఈ బిలీఫ్ సిస్టమ్ సార్, ఎప్పుడైతే పీపుల్ ఇల్లిటరేట్ ఉంటారో, ఎప్పుడైతే పీపుల్కి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తెలియదో, అవేర్నెస్ లేదో, దాన్ని యూజ్ చేసుకునే ఒక ప్రాసెస్ సార్ ఇది ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది మోసం సార్. అంటే కామన్ పీపుల్కి ఉన్న అవేర్నెస్ లోపాన్ని రాజకీయంగా యూజ్ చేసుకునే ఒక మోసం ఇది. నో మీరు అన్నారు నరేంద్ర మోడీ, సింపుల్ వర్డ్స్, ఇట్ ఇస్ ఎ మ్యానిపులేషన్ ఆఫ్ థాట్ విచ్ ఇస్ అన్సస్టైనబుల్. వాళ్ళకు కూడా అన్సస్టైనబుల్ సార్. ఇవాళ కాకపోతే ఎన్ని రోజులు, ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది సార్, ఒక వ్యక్తిని ఒకసారి మోసం చేయొచ్చు, ఒక వ్యక్తిని మళ్ళీ మోసం చేయొచ్చు, కానీ సమాజంలో అందరినీ ఎల్లప్పుడూ మోసం చేయలేరు ఎవరైనా కానీ. ఇవాళ నువ్వు చేస్తుండొచ్చు, జనం నమ్ముతుండొచ్చు, కానీ రేపటి రోజున డెఫినెట్లీ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రియల్ డెమోక్రసీ, వాట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్, వై హూమ్ షుడ్ ఐ ఓట్ ఫర్, ఇది అర్థమవుతుంది. సో రైట్ నౌ మీరు కనుక మతం పేరు మీద కనుక ఓటేస్తే దాని అర్థం ఏంటి అని అంటే మీకు ఇంకా అవగాహన లేదు రాజకీయం గురించి అని అర్థం. ఈ మన అవగాహన లోపాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. So dear audience, think, does BJP is fooling the Indians in the name of religion? Does MIM party is fooling Indians in the name of Islam? So coming back to another question, sir. అసలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఏంటి, నాకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ సార్. ఇప్పుడు మన దగ్గర ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క ఎంపీ అనేది మనం ఎలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఏముంటుంది ఐడియా, నేను నా జీవితాంతం ఎంపీ అవ్వాలి, జీవితాంతం మినిస్టర్ అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఉండాలి అనే లైఫ్ అంతా అని ఉంటుంది. ఎవరికైనా కూడా అట్లాంటి టైప్ ఆఫ్ పొలిటికల్ అంబిషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కల్టివేట్ చేసుకోవాలి, సపోర్ట్ సిస్టమ్ని పర్మనెంట్గా కల్టివేట్ చేసుకోవాలి. పర్మనెంట్గా చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అక్కడ ఐ నీడ్ ఏ టూల్. ఎట్లా మొబిలైజ్ చేయాలి జనాలని, చాలా రకాలుగా చేయవచ్చు సార్. కానీ ఇక్కడ మతం అనేది ఒక ఎటర్నల్ సిస్టమ్, లాస్ట్ ఒక 1000 సంవత్సరాల నుంచి వచ్చిన ఒక థాట్ ప్రాసెస్ కదా. దేవుడు అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ ప్రపంచంలో, ఆ డిస్కషన్ ఎప్పుడు పోదు. ఎందుకు పోదు అని అంటే మనిషి లోపల భయాలు ఉన్నంతసేపు దేవుడు అనే ఐడియా ఉంటుంది. మనిషిలో భయాలు ఎప్పటికీ పోవు కదా సార్. ఏదో ఒకటి మనం ఎంత టెక్నాలజీ చేసినా, ఎంత ఎదిగినా, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఒక చిన్న సడన్ డెత్ చాలు కదా మన కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి. లెటర్స్ ఇప్పుడు నేనున్న ఏథిస్ట్ అని అనుకుందాం, దేవుడిని నమ్మా అని అనుకుందాం. రేపటి రోజున నా ఇంట్లోనే మా చెల్లెకో మా ఇంట్లో మదర్కో ఒక డిసీజ్ వస్తుంది,
ఆల్మోస్ట్ చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అప్పుడు నేను డెఫినెట్గా దేవుడిని మొక్కుతా, దేవుడు ఉన్నా లేకపోయినా మొక్కుతాను నేను. ఇది భయం నుంచి వస్తున్నది. సో భయం ఉన్నంతసేపు మతం ఉంటుంది, మతం ఉన్నంతసేపు ఆ మతాన్ని యూజ్ చేసుకునే రాజకీయం కూడా ఉంటుంది సార్ డెఫినెట్లీ. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, మతాన్ని మనం ఆపకూడదు. మతం అనేది కొన్ని పాజిటివ్ రోల్స్ కూడా ఉన్నది. మతం ఎందుకు నాకు తెలుసు, మా అమ్మ ఇప్పటికీ కూడా భక్తి అనేది చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకు, తనకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. హస్బెండ్ లేకపోవడం, తనకి ఎకనామిక్గా సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం. అప్పుడు ఎవరు చూసుకోవాలంటే దేవుడు చూసుకుంటాడని ధైర్యం తెచ్చుకుంటుంది. ఒక పాజిటివ్ రోల్ ఉన్నది. కానీ నెగిటివ్ రోల్ ఈ రాజకీయాలు చేస్తున్నారు కదా. మనం ఏం చేయాలి అని అంటే, ఈ మతం అనే రాజకీయం నుంచి బయటపడాలంటే ఎడ్యుకేషన్ చేయాలి సార్. ఎడ్యుకేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇస్ ద ఓన్లీ వే. పాత తరమైన ఆలోచనలు అన్ని పక్కకు పెట్టి కొత్త పిల్లలకి మనం నిజంగా మతం యొక్క రోల్ ఏందో చెప్పాలి, అవాయిడ్ చేయొద్దు. ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం డీల్ చేయాలి కానీ దాన్ని అవాయిడ్ చేయొద్దు. అది ఇఫ్ యూ కెన్ గో ఫర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ అవేర్నెస్, దెన్ దట్ డెఫినెట్లీ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సార్. సార్ మీరు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఎప్పుడైతే మనకి ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు వీ ప్రే ఫర్ ద గాడ్ అండ్ విల్ గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ దట్ సమ్ ఇన్విజిబుల్ సోర్స్ దట్ ఈస్ కాల్డ్ గాడ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇన్ని రోజులు మనం గాడ్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది అనుకుందాం, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రిలీజియన్ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేలాగా ప్రొపగాండా చేస్తున్నాం. దేవుణ్ణి కూడా మనమే ప్రొటెక్ట్ చేస్తాం. ఎస్, అంటే ఒక హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే బీజేపీ ఉండాలి, ఒక ముస్లిం మతాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇంకో పార్టీ ఉండాలి. అసలు ఈ మతాన్ని కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదండి. ఒకసారి ఇది మాకు క్లియర్గా చెప్పండి సార్. ఐడియా ఆఫ్ రిలీజియన్ అర్థం కావాలి సార్. అసలు మతం అంటే ఏందో తెలియాలి. ఆంథ్రోపాలజీ సేస్ రిలీజియన్ ఆరిజిన్ ఎట్లా వచ్చింది అని అంటే ఇండివిజువల్నెస్ నుంచి వచ్చింది సార్. ఎప్పుడైతే ఒక పర్సన్ సైకలాజికల్గా కొన్ని నీడ్స్ ఉంటాయో, ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అతని కెపాసిటీ సరిపోదో, అప్పుడు ఇంకో అడిషనల్ కెపాసిటీస్ కావాలని ఫీల్ అవుతాడు. అరే నాకు లేటెస్టే తనకు ఆకలి వేస్తుంది సార్, హంటింగ్ చేయాలి, ఎనర్జీ లేదు, ఇంకొంచెం గట్టిగా పరిగెడితే నాకు హంటింగ్ చేసుకోగలుగుతా, నాకు ఫుడ్ వస్తుంది. ఆ నీడ్ ఉంది కదా, సైకలాజికల్ నీడ్. అప్పుడు ఏదన్నా ఒక పవర్ నాకు హెల్ప్ చేస్తే బాగుండని ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ టైం మనిషికి అట్లా స్టార్ట్ అయింది మతం అనే కాన్సెప్ట్. సో మతం అనేది ఇండివిజువల్ అఫైర్, ప్రైవేట్ అఫైర్. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ కమ్యూనల్ పాలిటిక్స్ నుంచి మనం బయటపడతాం. నువ్వు దేవుడిని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నీకు ఏదైనా దాని నుంచి ధైర్యం వస్తే నమ్మాలి. నీకు అంటే నీ వరకే అది. మళ్ళీ ఇంకొక పర్సన్కి ఎట్లా ఉంది థాట్ సిస్టమ్ మనకు అనవసరం. వాళ్ళు నమ్మొచ్చు, దేవుని నమ్మకపోవచ్చు. బలవంతులు ఎప్పుడు దేవుని నమ్మకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకు? బలం పెరిగే కొద్దీ నీకు అవసరం లేదు ఎక్స్టర్నల్ సపోర్ట్. బలం లేనప్పుడే కదా వీక్ పీపుల్ కోసమే గాడ్ అనే ఒక ఐడియా క్రియేట్ అయింది. సో ఫస్ట్ థింగ్, మీరు దీని నుంచి బయటపడాలంటే ఎట్లా అనే ఒక క్వశ్చన్ అడిగారు కదా. ఇండివిజువల్ అని అర్థమైనప్పుడు, మతం అనేది ఇండివిజువల్ అఫైర్, ఆర్టికల్ 25 అది అర్థమైనప్పుడు బయటపడతాం. రెండోది, మరి గ్రూప్కి లేదా సార్ రైట్? మతం మేమందరం కలిసి ఒక రిచువల్ చేసుకోవడానికి, ఒక ప్రాసెస్ చేసుకోవడానికి లేదా రైట్ అంటే ఉంది. కానీ సెక్యులర్ డొమైన్లో విత్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్ మీరు ఏం చేసినా మతం డిస్ప్లే చేయొచ్చు. ఎవ్రీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ యూ ద రైట్ టు డిస్ప్లే. హనుమాన్ ర్యాలీలు మీరు చేయొచ్చు, శ్రీరామ ర్యాలీలు చేయొచ్చు, అల్లా సంబంధించిన ర్యాలీలు చేయొచ్చు. కానీ ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా చేయాలి, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా చేయాలి, వేరొక మతాన్ని హేట్ చేయకుండా చేయాలి. మరి అంత గొప్ప మతాన్ని పాటించే భక్తులు ఉన్నారా సార్ ఇండియాలో? ఒకవేళ ఉంటే ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషనే ఫస్ట్ నిలబడుతుంది ప్రొటెక్ట్ చేయడానికి. లేనప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ థింక్ అబౌట్. ఇంకొక రకంగా ఆలోచిస్తే కూడా, ఫ్రమ్ ఏదైతే మైనారిటీస్ కొద్దిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారో ఈ మెజారిటేరియన్ ఐడియా ఆఫ్ పాలిటిక్స్లో, దే ఆర్ ఫీలింగ్ లైక్ దే ఆర్ డూయింగ్ గెటింగ్ ఇన్జస్టిస్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ దిస్ సొసైటీ. ఈ ఇన్సెక్యూరిటీస్ని ఇంకొందరు ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. వన్ ఆఫ్ ద అగ్రెసివ్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై అసదుద్దీన్ ఓవైసీ అండ్ హిస్ సహచరులు. ఏమని చెప్పారు? 10 నిమిషాలు మాకు ఇస్తే ఎవ్వరూ లేకుండా చేస్తామని చెప్పారు. ఎస్, ఇన్ ద పబ్లిక్ 10 నిమిషాలు మాకు ఇస్తే ఎవ్వరూ లేకుండా చేస్తాం. ద సేమ్ టైం నుపూర్ శర్మ సిచ్యువేషన్లో కూడా అక్రాస్ ముస్లిం కమ్యూనిటీ సెట్ ద సేమ్ థింగ్. సో ఎందుకు ఇలా అగ్రెసివ్ పొలిటికల్ థాట్స్ వస్తాయి? ఎందుకు అగ్రెసివ్ థాట్స్? లాజికల్గా చూడాలి సార్. అగ్రెషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనిషి వీక్ ఉన్నప్పుడు వస్తుంది. ఎవరైతే వీక్ పీపుల్ ఉంటారో ఇంకా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, అగ్రెసివ్నెస్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనమే చూడండి, ఏదైనా చావు వరకు మనకు పిల్లి ఎగ్జాంపుల్ ఉంటుంది. పిల్లిని కనుక రూమ్లో మనం పెట్టేస్తే ఒక పాయింట్ తర్వాత అది పుల్ అవుతుంది అని చెప్తారు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు 2 minutes 5 minutes ఇది పక్కకు పెట్టండి, ఇది జస్ట్ ఒక లాంగ్వేజ్ డ్రామా ఇదంతా. కానీ రియాలిటీ ఏంది అని అంటే, మేము వీఆర్ నాట్ ఫియరింగ్ యూ అని సైకలాజికల్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. వీ డోంట్ ఫియర్ మెజారిటేరియనిజం. మేము భయపడుతున్నాం, కానీ భయపడుతున్న విషయం నేను చెప్పొద్దు అని అంటే దానికి ఒక కొంచెం షుగర్ కోటింగ్ యాడ్ చేసి మనం చేయాలి. అది హిందుత్వ అయినా ముస్లిం అయినా కానీ, నేను చాలా బాగున్నా అంటే యాక్చువల్గా నువ్వు బాగాలేవని అర్థం. ఇన్ ద సేమ్ వే
2 minutes ఇస్తే నేను ఫినిష్ చేస్తా అంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. అటు హిందుత్వ వాళ్ళు కానీ ఇటు మైనారిటీస్ కానీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు సార్. ఆబ్వియస్లీ 70 మంది ఒక మతం ఫాలో అయ్యి 14-15 మంది ఒక మతం ఫాలో అయితే 14% ముస్లిం 70% హిందూస్ ఫాలో అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్లాంటి స్టేట్మెంట్లు నుపుర్ శర్మ నుంచి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో ఎవరు ఫస్ట్ వచ్చి అనేది కాదు గొడవ ఇక్కడ. అలాంటిది ఎందుకు వస్తుందంటే వీక్నెస్ వల్ల వస్తుంది. అవర్ కాన్స్టిట్యూషన్ షుడ్ అడ్రస్ ద వీక్నెస్. ఆ వీక్నెస్ ఏంది, మైనారిటీస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ఏం యాక్సెసిబిలిటీ పోయింది, వాళ్ళు ఎందుకు అట్లా ఫీల్ అవుతారు. రైట్ టు ఓట్ పోయిందా, పోలేదు కదా. స్టిల్ యూ కెన్ డూ రైట్ టు ఓట్. కాన్స్టిట్యూషనల్గా ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో దీస్ ఆర్ నాట్ గివెన్ టు ముస్లిమ్స్ అని ఎక్కడైనా ఉందా, లేదు కదా. సో ఎందుకు భయపడాలి, భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయం చూసి భయపడద్దు, రాజ్యం మారినప్పుడు భయపడాలి. రాజ్యం మారినప్పుడు నీతో పాటు ప్రతి హిందూ పర్సన్ కూడా నిలబడతాడు, సెక్యులర్ హిందూస్ అందరూ నీతో నిలబడతారు. సో ఇది రాజకీయ నాయకులు మాత్రమే ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తారు సార్, నార్మల్ ప్రజలకి ఇవేం లేవు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇన్సెక్యూరిటీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు మీకు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా చూసుకున్నా మీకు ఎక్కడ మేము అంటే ఎవరు ఎక్కడ డిస్క్రిమినేటరీ లేదు. దిస్ లా డజంట్ అప్లై టు ముస్లిం, దిస్ స్కీమ్ డజంట్ గో టు ద ముస్లిం అని ఎక్కడ లేదు. అన్నిటికీ వాళ్ళు అర్హులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు లేకపోతే బీజేపీ గారు లైక్ మోదీ గారు ఏదైనా స్కీమ్ తీసుకొస్తే యూఆర్ నాట్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని లేదు, అట్లా చేయలేరు సార్, లేదు. ఇదంతా రాజకీయం అంతే. అయితే ముస్లిమ్స్కి స్కీమ్స్ వస్తలేవు, ముస్లిమ్స్కి హక్కులు వస్తలేవు, వాళ్ళు ఇంకా వెనుకబడిపోయారు అన్నది ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో ఐ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ఇంటింటికి వాటర్ ట్యాప్ అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్, మనకి భగీరథ కాన్సెప్ట్. ఎక్కడనైనా ముస్లిమ్స్కి రాలేదని విన్నామా, హిందువులకు రాలేదని విన్నామా, ఎవరికి ఇన్లే. కేసీఆర్ కానీ అట్లాంటి వాళ్ళు చేసినప్పుడు ఏం చేసేళ్ళు, అందరికీ ఇంటింటికి అన్నారు కానీ ఓన్లీ ముస్లిం ఇంటికి ఓన్లీ క్రిస్టియన్ ఇంటికి అనలేదు కదా. సో గవర్నెన్స్లో ఎక్కడ కూడా అది ఉండదు. ఎవరు ఎన్ని మాట్లాడినా మోదీ సార్ అయినా ఇంకెవరైనా కానీ రాజకీయం ప్రాపర్గానే చేయాల్సి వస్తుంది, కాన్స్టిట్యూషనల్గానే గవర్నెన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ రాజ్యాంగం ఉన్నది, మనకి బ్యూరోక్రసీ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్. ఏది కూడా కాంప్రమైజ్ ఇప్పటికీ కాలే. చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించవచ్చు, దాన్ని చూసి భయపడుతున్నారు. ఆ సిమ్టమ్స్ చూసి భయపడొద్దు. రాజకీయంలో మన ప్రజాస్వామ్యంలో అదొక ప్లస్ పాయింట్ మనకి, ఎందుకంటే వి రెస్పాండ్. సో మైనారిటీస్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెజారిటేరియన్ అగ్రెసివ్నెస్ సార్. అది డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ ది రైజ్ ఆఫ్ ద బీజేపీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడైతే బీజేపీ రైజ్ అయిందో లాస్ట్ 10 years నుంచి హిందుత్వం అనేది డామినెంట్ అయిపోయింది. సో అది డామినెన్స్ అయ్యేసరికి రియాక్షన్ రావాల్సిందే కదా సార్. సొసైటీలో జనరల్లీ ఈక్విలిబ్రియం కోసం ట్రై చేస్తాయి. సో ఇప్పుడు మైనారిటీస్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తారు, ఇంకా కొంచెం వాయిస్, పొలిటికల్ లీడర్స్ ఇంకా కొంచెం ఎక్కువగా వాయిస్ని పెంచుతారు. ఇది జనరల్లీ హ్యాపెన్స్, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ద ఐడియా ఈజ్ దానివల్ల మనం ఎంతవరకు అలౌ చేయాలి, మనం ఇద్దరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారో హిందూ లీడర్స్ ఆలోచించుకోవాలి, ఎవరైతే ప్రాపగండా చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా నిజంగా లాస్ జరిగిందా అనేది వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సో ఇన్ ఏ వే రైట్ నౌ కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్గా నడుస్తున్నది ఇండియాలో, అందుకే నేను కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఎవ్రీబడి హ్యావింగ్ యాక్సెస్ టు ఎవ్రీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. సో రైట్ నౌ నో సిస్టమ్ ఈస్ కాంప్రమైజ్డ్ ఇన్ ఇండియా. ఎవ్రీథింగ్ ఈజ్ వీ హ్యావ్ ది హోప్ దట్ వెరీ సూన్ దిస్ కమ్యూనల్ పాలిటిక్స్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్ సార్. బికాస్ పీపుల్కి ఏదో ఒక అన్ని చూస్తారు, చూసి ఏదో ఒక రోజు ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతారు సార్. తెలుసు, ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, చాలా ఓట్లలో సీట్లలో తేడాలు రావడం ఇవన్నీ చూస్తున్నాం. సో జనం ఏంటంటే కొన్ని రోజులు చూసిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఆబ్వియస్లీ. సో ద సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్ కానీ పాలిటిక్స్ ఆర్ నాట్. సో దట్స్ ద నెక్స్ట్ సార్. రీసెంట్గా చూసుకుంటే ఈ సోషల్ మీడియాని ఒక వెపన్గా యూజ్ చేసుకుంటున్నారు అన్ని పొలిటికల్ పార్టీస్, ఎలివేషన్స్ కానీ దీస్ థింగ్స్. దానికి ఇన్ అసోసియేషన్ వెనకాల గాడ్ రావడం ఇలాంటివి. ఎస్, సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే జెన్జీ కిడ్ ఉన్నారో వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు వాటికి. బట్ దే ఆర్ నాట్ థింకింగ్ బియాండ్ వాట్ ఈస్ బిహైండ్ ద వీడియో. ఓకే, ద రియల్ ఇంటెన్షన్ బిహైండ్ ద వీడియో. ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, నేను బీజేపీకి ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు, వాట్ బెనిఫిట్స్ దే హ్యావ్ డన్ టు ఇండియా, what are the developmental factors they have contributed for the growth of India, అవి చూసుకొని నేను ఓటేస్తా. కానీ వేరేటోళ్ళేమో ఆ వీడియోలు చూసి వేస్తున్నారు. అసలు డిఫరెన్స్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్కి ఈ పాలిటిక్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందో సార్? ఉంది సార్, డెఫినెట్గా ఉంటుంది. ఐ డోంట్ థింక్ మీరు అన్న పాయింట్ ఉంది కదా, వీడియోస్ చూసి ఓట్లు వేస్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ సో. వీడియోస్ చూస్తారు సార్, జనం చాలా ఇంటెలిజెంట్. ఎవరైతే జనాన్ని తక్కువ అంచనా వేసిల్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. ఈ రాజకీయం ఏది మ్యానిపులేషన్ కాదో చెప్పండి సార్ నాకు. అంటే ఈవెన్ ఎట్ ద ఇంటర్పర్సనల్ లెవెల్ నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే, సార్ మీరు చాలా బాగా అడుగుతున్నారు క్వశ్చన్లు అని అడిగితే
దాన్ని మీరు మ్యానిపులేషన్ అని అనొచ్చు. ఎందుకంటే మేబీ ఇంకొకసారి మీరే ఉండాలి, కంటిన్యూ చేయాలి హోస్ట్ లాగా అని చెప్పేసి అంటున్నానేమో అని అనుకోవచ్చు. అంటే ఏది మ్యానిపులేషన్ కాదు అంటున్నాను నేను. ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఇంకొక ఇండివిజువల్ మీద డెఫినెట్గా డౌట్ పడతాడు. డౌట్ అనేది సర్వైవల్ మోడ్. మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరిని డౌట్ పడాల్సిందే. సో ఇనేవే అది కాదు నాకు తెలిసి. బట్ ద జెన్జీ వాళ్ళని మనం ఏమైనా కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము అంటే డెఫినెట్లీ ఎస్ సార్, బికాజ్ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ యాక్టివిటీ రాజకీయం అనేది. సో ఇప్పుడున్న జెన్జీకి సంబంధించిన ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, వాటిని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా యూజ్ చేసుకుంటున్నారు పర్ఫెక్ట్లీ. కానీ డూ ఐ థింక్ దట్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ దట్? నో. ఎందుకంటే నాకంటే నా తర్వాత వచ్చిన తరానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు నువ్వు పంపించిన ఒక వీడియో చూస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం దీనికి ఆపోజిట్ వీడియో ఒకటి చేయండి మీరు, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి, దానికి ఆపోజిట్ వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయి మళ్ళీ. దట్ ఈస్ హౌ జనరల్ ఇన్ఫ్లుయెన్సర్ చూడండి, చాలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. కావాలని ఇద్దరు వెనకాలనేమో ఇద్దరు ఫ్రెండ్స్, కానీ కావాలని కొట్టుకుంటూ ఉంటారు 2 అకౌంట్లు, అది ఇద్దరికి వ్యూస్ పెరుగుతాయి. సో జెన్జీ ఆర్ ద మోస్ట్ ప్రాక్టికల్ పీపుల్ ఐ ఫీల్. దే ఆర్ ద మోస్ట్ రియలిస్టిక్ పీపుల్. వాళ్ళు చూస్తారు, వ్యూస్ వస్తాయి, కానీ అది ఓట్లాగా వెళ్తుందని నేను అనుకోను సార్. ఒకవేళ నిజంగా అట్లా వెళ్ళేది అంటే ఓన్లీ మతపరమైన రాజకీయాలకే టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఈ రోజుకి కూడా మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజుకి అదే జెన్జీ డెవలప్మెంట్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు. చూడండి కాక్రోచ్ జనతా పార్టీ, ఎవరి వాళ్ళంతా జెన్జీ నుంచే సపోర్ట్ వచ్చింది. విత్ ఇన్ ద నైట్ ఎట్లా వస్తాయి సార్ అన్ని వ్యూస్? విత్ ఇన్ ద నైట్ అట్లా అకౌంట్ ఎట్లా పెరిగిపోతుంది? జెన్జీ. సో జెన్జీని మనం ఒక వీక్నెస్ లాగా చూడొద్దు. ఐ డోంట్ థింక్ దే ఆర్ గెటింగ్ మ్యానిపులేటెడ్. ఎవరు ఎన్ని పాత తరం ఎన్ని కథలు ఏమంటారు ఎన్ని ట్రై చేసినా కానీ దే విల్ డెఫినెట్లీ బ్రేక్ ఆల్ ద perceptions which you are trying to impose. They will come out with a new age politics. And nakunnadi hope anta kuda new age politics meedane undi sir. So maybe they are the new warriors of politics. Recently we can see this Nepal incident also. Correct. Gen Z generation, every society is looking for them. And they will definitely do their politics sir. And their politics will be very different. మన పాత తరమైన రాజకీయాలు ఉండవు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు నాకు తెలిసి ఫ్యూచర్లో నేను అనుకుంటా ఒక సాఫ్ట్వేర్ పార్టీ వస్తుంది. ఫ్యూచర్లో మేబీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కలిపి ఒక పార్టీ పెట్టుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేసే వాళ్ళంతా ఒక పార్టీ, అంటే ప్రొఫెషన్ బేస్డ్గా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అసలు ఈ పార్టీ సిస్టమే కాకుండా వేరే సిస్టమ్ రావచ్చు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ఇమాజిన్ ఫ్యూచర్. సార్ ఇప్పుడు నేను సెక్యులర్ అని చెప్పుకోవాలి అంటే నేను సిగ్గుగా భావిస్తున్నాను సార్, బికాస్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం వాస్ చేంజ్డ్ ఆఫ్టర్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అసలు నిజం వాట్ ఈస్ సెక్యులరిజం? సార్ ఒకవేళ మీరు సెక్యులర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అని అంటే యు ఆర్ అండర్ మ్యానిపులేషన్. ఇంతకుముందు మీరు అన్నారు కదా సార్, బికాజ్ సెక్యులరిజం మీనింగ్ అర్థమైన వాళ్ళు ఎవరు కూడా దే డోంట్ ఫీల్ అషేమ్డ్. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీస్ ఇంటెన్షన్, ఐ మీన్ ద క్రక్స్ ఆఫ్ ద సెక్యులరిజం, ద డెఫినేషన్ వాస్ చేంజ్డ్ అని నేను అంటున్నాను. ట్రయింగ్ టు బి చేంజ్డ్, కొంతమంది ట్రయింగ్ టు బి చేంజ్డ్. బట్ డెఫినేషన్ అంటే ఏంటి సార్? ఒక పర్సన్ ఇచ్చేది కాదు. ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్పొచ్చు, కానీ దాని యొక్క ఇన్హెరెంట్ నేచర్ ఉంటుంది కదా. సెక్యులరిజం అంటే అర్థం కావాలి సార్. ఎందుకు మీరు అన్నది కరెక్టే, మీరే కాదు చాలామంది కూడా సెక్యులర్ అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ద మూమెంట్ యూ స్పీక్ అబౌట్ సెక్యులరిజం యూ ఆర్ బీయింగ్ రీబ్రాండెడ్ యాజ్ యాంటీ హిందుత్వ, యూ ఆర్ బీయింగ్ రీబ్రాండెడ్ యాజ్ యాంటీ ఇస్లాం. ఇది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ మొత్తాన్ని నీకు అగనిస్ట్గా కమెంట్స్ పెట్టేయడం, నీకు అగనిస్ట్గా నిన్ను అటాక్ చేయడం ఇది చేస్తున్నారో పీపుల్ విల్ కొంచెం భయం వేస్తుంది కదా సార్ ఎవరికైనా. నన్ను ఇంత పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అండ్ ప్రకాష్ రాజు ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటుంది సొసైటీ, యాంటీ హిందూ అని. సో అట్లా కొంతమంది పర్సనాలిటీస్ ఉన్నారు. ఇప్పుడు మీరు సెక్యులర్ అని ఎందుకు షేమ్గా ఫీల్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ దిస్ కమ్యూనల్ పాలిటిక్స్. దీనికి యాంటీడోట్ ఏంది? నిజమైన సెక్యులరిజం అంటే ఏందో అర్థం కావాలి. వాట్ ఈస్ సెక్యులరిజం సార్? 2 రకాల సెక్యులరిజమ్స్ ఉంటాయి. ఒకటి వెస్టర్న్ మోడల్, ఒకటి ఇండియన్ మోడల్. వెస్టర్న్ మోడల్ అంటే క్లియర్గా రాజ్యానికి మతానికి సంబంధమే ఉండదు, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది స్టేట్ అఫైర్స్. కానీ మన సెక్యులరిజం అట్లా కాదు. సెక్యులరిజం మనదేంటి? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒకేలాగా చూస్తుంది రాజ్యం. ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, అంటే అన్ని మతాలతోటి జోక్యం చేసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం అన్ని మతాలని దూరంగా పెడుతుంది. ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ మోడల్ ఆఫ్ ఇంక్లూజివ్ అప్రోచ్ టువర్డ్స్ ద రిలీజియన్ సార్. ఇది ఎందుకు వచ్చింది అని అంటే కూడా రీజన్ ఉంది. ఇప్పుడు సతీ సహగమనం అని హిందూ మతంలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. దాన్ని రిఫార్మ్ చేయాలంటే మరి రాజ్యమే చేయాలి, ఇండివిజువల్ చేయలేరు కదా. ఈవెన్ ఇప్పుడు శబరిమల ఇన్సిడెంట్ ఉంది, రాజ్యమే ఉమెన్ని అలౌ చేయాలి, ఇండివిజువల్ చేయలేడు అది. సో డెఫినెట్లీ మన డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం చాలా గ్రేట్ డెఫినేషన్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ ఈక్వల్ ఐ towards equal respect towards diversity. So diversity and sir okati diversity is what I mean to say, that the definitions and these things was manipulated
టు దేర్ కన్వీనియన్స్ అని చెప్తున్నాను. బట్ స్కూల్స్ సార్ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? స్కూల్స్ తీసుకోవాలి, ఎడ్యుకేషనల్ కరికులం తీసుకోవాలి. సో ఎడ్యుకేషనల్ కరికులంలో కూడా కాంప్రమైజింగ్ ఇప్పుడు జరుగుతున్నది. కొన్ని ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తా, టిప్పు సుల్తాన్ సార్. టిప్పు సుల్తాన్, ఆ సుల్తాన్ అన్న పేరు చూసి అతను కంప్లీట్ చాప్టరే తీసేసిళ్ళు. అదే మనం చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, టిప్పు సుల్తాన్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేయబోతున్నారో కనుక్కున్న ఆ సెన్స్ ఉన్న పర్సన్. అతను టెక్నాలజీని బాగా ఇంటిగ్రేట్ చేసుకున్న పర్సన్. ఈ గన్ పౌడర్ని ఎవరు యూజ్ చేసింది సార్ ఫస్ట్ టైం మనకు ఇండియన్ డిఫెన్స్ కోసం? ద సేమ్ టిప్పు సుల్తాన్. అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని పక్కకు పెడుతున్నాం, ఓన్లీ మతాన్ని పట్టుకొని వాళ్ళని మనం రీబ్రాండింగ్ చేయడం చేస్తున్నాం. సో ఎడ్యుకేషన్ షుడ్ బి సెక్యులర్ ఇన్ నేచర్. అది సెక్యులర్గా ఉన్నంత వరకు నాకు తెలిసి ఏ రాజకీయం ఎంత ట్రై చేసినా కానీ జనాలు ఎప్పుడు కూడా సార్ రాజకీయం వదిలేయండి, ఎడ్యుకేషన్ వదిలేయండి సార్, నాకు తెలుస్తుంది కదా యాజ్ అన్ ఇండివిజువల్, నాకు తెలుస్తుంది కదా నాకు ఏది బెనిఫిట్ అవుతుంది, నాకు ఏది నష్టం అవుతుంది అనేది. ఇప్పుడు కూడా హిందుత్వాకి ఎందుకు సపోర్ట్ వస్తున్నదంటే వాళ్ళు పొలిటికల్గా బెనిఫిట్ అవుతున్నారు. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పైసలు వస్తుండొచ్చు, బిర్యానీలు వస్తుండొచ్చు, ఈవినింగ్ అంటే కార్యకర్తలకు వాళ్ళకి రియల్ లైఫ్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రేపటి రోజున ఇంతకంటే బెటర్ ఆల్టర్నేటివ్ వచ్చి సేమ్ లైవ్లీహుడ్ పెరిగి సేమ్ కష్టాలు తీరేలాగా ఎంప్లాయ్మెంట్ దొరికింది అనుకోండి, వెంటనే వదిలేస్తారు. అంటే మీరు అంటున్నారు వాళ్ళు బిర్యానీ, వాళ్ళు వీళ్ళని యూజ్ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అంటే డబ్బులకి బిర్యానీకి చూసి ఓటేస్తున్నారు, నాట్ రిలీజియన్. ఓటు కాదు నేను అనేది, రాజకీయానికి సపోర్ట్ ఎందుకు వస్తుంది అంటే ఓట్లు ఎవరు అట్లా వేయరు సార్. ఓట్లు డెఫినెట్లీ ఐ ఫీల్ ఎవ్రీబడి నో దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్. సో వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి నచ్చితేనే, వాళ్ళకి నిజంగా బెనిఫిట్ అయితేనే ఇస్తారు. బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అని అప్పటి నుంచి మాట్లాడుతున్నాం కదా. సో ఒక బీజేపీ ర్యాలీకి వెళ్తారు, నా ఫ్రెండ్స్ చాలా మంది చూసిన, ఒక ర్యాలీకి వెళ్తారు, బీజేపీ అని కాదు, ఈవెన్ అటు ముస్లిం అయినా కానీ, డే అంతా వెజిటేరియనిజం గురించి, డే అంతా రిలీజియన్ గురించి మాట్లాడతాం, నైట్ ఏం చేస్తారు? అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. దేర్ ఆర్ రియాలిటీ అర్థం చేసుకోవాలంటున్నా. రియాలిటీ ఏంది అని అంటే అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేస్తున్నారు జనాలు కూడా, ఎవరికి సపోర్ట్ చేయాలో అది చేస్తున్నారు. కానీ వన్ ఆర్ ద అదర్ టైమ్ సార్ ఎంప్లాయ్మెంట్ పెంచితే, ఎడ్యుకేషన్ పెంచితే, అవేర్నెస్ పెంచితే పీపుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ బేస్డ్ ఆర్ ఎనీ నారో పాలిటిక్స్. దే విల్ థింక్ అబౌట్ ద రియల్ పాలిటిక్స్. స్టార్టింగ్లో మీరు కూడా చెప్పారు ఏంటంటే ఎవరైతే ఇన్కమ్గా లో ఉన్నారో, ఎడ్యుకేషన్లో లో ఉన్నారో వాళ్ళు వీటికి పాల్పడుతున్నారు, దే ఆర్ ఫాలోయింగ్ ఫర్ దిస్ నరేషన్స్ అని చెప్పారు. అంటే దట్ యూ ఆర్ సేయింగ్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమీ హ్యాస్ రిలీజియన్ విత్ హ్యాస్ మెడిసిన్. ఎస్ దే ఆర్ మెడిసిన్ ఫర్ కమ్యూనల్ పాలిటిక్స్. ఎస్. మనం ఎలా సార్ ఈ కమ్యూనల్ పాలిటిక్స్ని మరి ఇప్పుడు ఏదైతే అవుట్ గ్రోన్ ద సెక్యులరిజం ఉందో, సెక్యులరిజంని మించి యూనిటీ ఇన్ డైవర్సిటీ, సోషల్ హార్మనీ అనే ఇలాంటి ఒక పదాలను దాటి దే ఆర్ ఎంబ్రేసింగ్ ద కమ్యూనల్ పాలిటిక్స్ నౌ. మనం వీటిని ఎలా, హౌ కెన్ వి బ్రింగ్ ద చేంజ్ ఇన్ దిస్ కాన్సన్ట్రేటెడ్ నరేషన్? సార్ మనిషికి ఇప్పుడు ఎట్లయినా నా గురించి పర్సనల్గా ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతా. అందరిని నేను ఈక్వల్గా చూస్తా అన్నప్పుడు నాకేం స్పెషల్ రికగ్నిషన్ ఉంది అని నేను పక్కకి వెళ్తా. ఇట్లనే ఆలోచించండి రియల్ లైఫ్లో. కమ్యూనల్ పాలిటిక్స్ ఏం చేస్తుంది, నేను నీ వాడిని అని చెప్తుంది, నువ్వు నేను ఒకటే మతం అని చెప్తుంది, కొంచెం దగ్గర కనెక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సెక్యులర్ లీడర్ వచ్చి ఏం చెప్తున్నాడు, నేను నిన్ను ఈక్వల్గా చూస్తా, క్రిస్టియన్ ఈక్వల్గా చూస్తా, దళిత్ని ఈక్వల్గా చూస్తా అంటే అప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు, అరే నా కోసం ఏం వర్క్ చేస్తున్నాడు స్పెషల్గా, అందరి కోసం చేస్తున్నాడు. అక్కడ మిస్ అవుతుంది యాక్చువల్గా. అంటే నరేషన్ స్కిల్ ఉంది కదా సార్, సెక్యులర్ పాలిటిక్స్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎవరైతే సెక్యులర్ లీడర్స్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ నెరేటివ్ని బిల్డ్ చేయాలి సార్. ఇక్కడ ప్రాబ్లం ఐడియాలజీలో కాదు, నువ్వు ఐడియాలజీని జనాలకు ఎట్లా తీసుకోబోతున్నావు అనేది మ్యాటర్. సో ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ అయినా, ముస్లిం పాలిటిక్స్ అయినా ఎట్లా అయితే అగ్రెసివ్గా వస్తున్నాయో అంతే అగ్రెసివ్నెస్గా మనం సెక్యులరిజం పాలిటిక్స్ని కూడా తీసుకుపోవాలి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇండియాలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు సింబాలిజం కోసం చెప్తున్నా, నాట్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. రాహుల్ గాంధీ వాజ్ ఆల్వేస్ క్యారింగ్ ద కాన్స్టిట్యూషన్. ఎక్కడికి వెళ్తే అక్కడ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు. అది సింబాలిజం. అంటే ఏం చెప్తుంది, మీరు మహాభారతం పట్టుకోండి లేకపోతే భగవద్గీత పట్టుకోండి, నేను రాజకీయం కాన్స్టిట్యూషన్ పట్టుకుంటా. ఇదేంటి సింబాలిజం. ఇక్కడ ఈయన గ్రేటా అన్న గ్రేటా పక్కకు పెడదాం సార్. ఏం జరుగుతుంది, పాలిటిక్స్ ఈక్వలైజ్ అవుతున్నాయి కదా, మీరు ఎంత అగ్రెసివ్గా వస్తే నేను అంత అగ్రెసివ్గా వస్తాను, ఇది జరగాలంటున్నా. ద రియల్ పాలిటిక్స్ ఏంది అని అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం, పీపుల్ ముందు రెండు పెట్టాలి. ఏమో తెలియదు సార్, ఒకవేళ కొంతమంది అనుకుంటారు కమ్యూనల్ పాలిటిక్స్ హిందూ రాష్ట్రం అయిపోతే మనం మస్తు అయిపోతాం కావచ్చు, ఇండియా సూపర్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటారు కొంతమంది. కానీ రెండు ఇద్దరు చాయిస్ పెట్టాలి పీపుల్ ముందు, రెండు అగ్రెసివ్గా రావాలి. లెటర్స్ హిందుత్వ పాలిటిక్స్ వస్తాయి, సెక్యులర్ పాలిటిక్స్ వస్తాయి, కానీ దాంట్లో నిజం ఏందనేది జనంకి ఎట్ ద ఇండివిజువల్ లెవెల్ అర్థమవుతుంది. సో సొల్యూషన్ సార్, లాస్ట్ పాయింట్, సొల్యూషన్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అన్నారు సోషల్ హార్మోని దాటుకొని కమ్యూనల్ పాలిటిక్స్ వస్తుందని. దాటుకొని ఎందుకు వస్తుందంటే వీళ్ళు సైలెంట్ అయ్యారు కాబట్టి. సో మౌనం అనేది సమాజానికి మంచిది కాదు. ఎవరిది, ఇంటెలెక్చువల్స్ది. సో సెక్యులర్ పీపుల్, లిబరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు మళ్ళీ రాజకీయం చేయాలి. ఎట్లా చేయాలి, కమ్యూనల్ పాలిటిక్స్ని తగ్గించేలాగా మీ పాలిటిక్స్ ఉండాలి. ఎవరైతే అంటే మీ అంటే ఇక్కడ నువ్వు నేను సార్, ఎవ్రీబడి ఇప్పుడు మనకున్న ఆలోచన పరిధిలో మనం మాట్లాడుతున్నాం, అట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి. అదే సార్, ఇక్కడ ఎలా అంటే ఒక జనాలు అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ నరేటివ్ అండ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్.
సో ఈ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఆబ్వియస్లీ యూల్ చూస్ ద రైట్ లీడర్. అండ్ ఇంకొకటి సార్, ఎందుకు నేను మ్యానిపులేషన్ అనే వర్డ్ పదే పదే యూజ్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ద రాఘవ్ చెడ్డా పాలిటిక్స్, ఆమ్ ఆద్మీ పార్టీ పాలిటిక్స్, వాళ్ళు పొద్దున్న లేస్తే బీజేపీని దే ప్లే ద రాడికల్ పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్, పోలరైజ్డ్ పాలిటిక్స్ అని చెప్పేసి దే హ్యావ్ వాన్ హియర్, దే హ్యావ్ వాన్ ఇన్ పంజాబ్ అండ్ హీ బికమ్ ఎన్ ఎంపీ బై క్రిటిసైజింగ్ బీజేపీ. కానీ వాట్ హ్యాస్ డన్, హీ రీసెంట్లీ జాయిన్ బీజేపీ. మొన్నటిదాకా హిందుత్వ అనే వాళ్ళని ఇచ్చేసి అగైన్ యూ జాయిన్ ద సేమ్ పార్టీ. వాట్ అంటే మీరు మీ నరేషన్తో మీరు జనాల్ని మ్యానిపులేట్ చేయట్లేదా? సో దట్ ఒకటి దెర్ ఇస్ అ డిఫరెన్స్ సార్. ఇప్పుడు అందరికి అర్థం కావాలి, మీరు మంచి వర్డ్ యూజ్ చేశారు, నరేషన్కి ఫ్యాక్ట్కి డిఫరెన్స్ ఏంటని. నరేషన్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సార్. వెరీ అగ్రెసివ్గా చెప్తారు ఏదైనా చెప్పేటప్పుడు. నెంబర్ 2 రిపీటేటివ్గా చెప్తారు, మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మళ్ళీ చెప్పినప్పుడు స్ట్రెస్ చేసినప్పుడు పీపుల్ వాళ్ళ రేషనాలిటీ తగ్గిపోతుంది, ఎమోషన్ జోన్లోకి తీసుకుపోతారు జనరల్గా చెప్పాలంటే. సో ఎమోషనల్ అపీలింగ్ చేస్తున్నారు అని అంటే కథ ఏదో నడుస్తుంది అని అర్థం. అదే నువ్వు ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు ఎమోషన్స్ ఉండవు అక్కడ. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇంత పర్సెంటేజ్ అని చెప్తారు, అది రాగా ఉంటుంది. కానీ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఉంది, ఏం చేస్తున్నారు మీరు, అన్ఎంప్లాయ్మెంట్ హైలైట్ చేసి ఎమోషనల్గా మాట్లాడి మన లైఫ్ని మొత్తం ఆగం చేస్తుందని మాట్లాడుతున్నాం అని అంటే అక్కడ ఏదో నరేషన్ ఉంది అని అర్థం. సో నరేషన్కి ప్రీ ప్లాన్నెస్ ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ వచ్చేలాగా చేస్తారు. నెంబర్ 4 ఫ్యాక్ట్స్ అసలు వాళ్ళు మాట్లాడరు, ఒకటో రెండో ఫ్యాక్ట్స్ పట్టుకుంటారు, దాన్ని టూ మచ్ ఎగ్జాగరేషన్ చేస్తారు. కానీ ఫ్యాక్ట్ ఎట్లా ఉంటుంది, ఫ్యాక్ట్ విల్ టెల్ యూ ద రియాలిటీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అని అంటే నీకు నిజంగా నీ లైఫ్లో కనిపిస్తలేదా? మీ లైఫ్లో చూడండి, మీకు అర్థమవుతుంది ఇంటి పక్క వాళ్ళు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ బీటెక్లు అయిపోయి డిగ్రీలు అయిపోయి ఎంతమంది ఖాళీగా ఉన్నారు, నీకు అర్థమవుతుంది కదా. సో ఫ్యాక్ట్స్లో ఒక సెన్స్ ఆఫ్ రియాలిటీ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ బోర్డమ్ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ నాన్ ఎమోషనల్ అపీలింగ్ ఉంటుంది. సో పీపుల్కి ఎట్ ద కోర్ అర్థమవుతుంది, కానీ ఆలోచించేంత టైం లేదు సార్. ఐ ఫీల్ దట్. ఆలోచించే టైం లేదు, పొద్దున్నాక పని చేసి వస్తారు, ఏదో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఒక మంచి ఎమోషనల్ స్టోరీ. ఇప్పుడు సినిమాలు కూడా ఎందుకు చూస్తాం సార్, ఎమోషన్ కోసమే చూస్తాం. సో ఆ ఎమోషన్ దాంట్లో పడిపోయి రియాలిటీని మర్చిపోతున్నాం, ఫ్యాక్ట్స్ని మర్చిపోతున్నాం. సో కొంచెం ఆగాలి అంటున్నా, జనం కూడా కొంచెం ఆగాలి, కొంచెం ఆలోచించాలి. మరీ ఆ రష్ లైఫ్ అవసరం లేదు. కొంచెం ఆలోచించినప్పుడు రియాలిటీ నీట్గా అర్థమవుతుంది. మెట్రో కింద చూడండి సార్, ఇండియా అర్థమైపోతుంది. ఈ ఎన్నైనా చెప్పండి, జీడిపీలు ఇంత పర్సెంట్, మెట్రో కిందకి వెళ్తే అక్కడ ఒక ఆడబిడ్డను పట్టుకొని ఉంటుంది, వాళ్ళకి ఇల్లు ఉండదు, ఏముండదు. అది అర్థమవుతలేదా మనకి? ఇండియా గ్రో అవుతుంది, అది అవుతుంది. ఎన్నైనా నేను కూడా చెప్తా 100 చెప్పమంటే, కానీ అది కాదు. రియాలిటీ ఏంటంటే కళ్ళకి కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది. ఆ రెండు చాలు కదా. ఆ సెన్సెస్ మంచిగా పనిచేస్తే కామన్ సెన్స్ అంటాం దాన్ని, అది పనిచేసినప్పుడు నిజంగా అర్థమవుతుంది. ద రిలీజియన్ అండ్ caste is a traction for politicians. So understand what is the difference between narrative and fact. Okay. So next thing is sir, free and fair elections ensure చేయడం అనేది ఇట్స్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సార్. ఈ పొలిటికల్ నరేటివ్స్ వీటి వల్ల, ఈ రిలీజియస్ ఐడెంటిటీ పాలిటిక్స్ కానీ క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల కానీ ఆబ్వియస్లీ వీఆర్ కాంప్రమైజింగ్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇండైరెక్ట్లీ. బట్ ఆన్ పేపర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేస్ దట్ వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, బట్ why can't do you think the Election Commission of India is failed, I'm using the word failed, in arresting this religious polarization politics? I don't think so sir, plain answer. I don't think Election Commission of India failed. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయాలంటే, ఇండియాలో ఏదైనా కానీ నిన్ను అరెస్ట్ యాజ్ ఎ స్టేట్ నిన్ను అరెస్ట్ చేయాలంటే ఒక క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిజన్ ఏదైనా ఉండాలి, క్లియర్ కట్ బ్రీచ్ ఉండాలి. రిలీజియస్ పాలిటిక్స్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఇప్పుడు దేర్ వాజ్ ఏ ఎలక్షన్, నాకు ఇంకా గుర్తుంది 2024 ఎలక్షన్స్ అప్పుడు నరేంద్ర మోడీ సార్ గుజరాత్కి వెళ్ళి నెక్స్ట్ డే ఎలక్షన్ ఉంది, ముందు రోజు ఏమన్నారు అని అంటే మన మంగళసూత్రాన్ని తాకట్టు పెడతారు, రేపు మీరు వేరే వాళ్ళకి ఓటేస్తే అని సంథింగ్ ఆ టోన్లో ఏదో అన్నారు. మంగళసూత్రం ఎందుకు? ఉమెన్ని టార్గెట్ చేసేళ్ళు, ఉమెన్ ఓటర్స్ని 50%. మంగళసూత్రం అంటే హిందూయిజాన్ని సపోర్ట్ చేస్తున్నది, అందరికి అర్థమైపోతున్నది అక్కడ. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్, కాన్స్టిట్యూషన్ ఎక్కడన్నా తప్పిల్ల వాళ్ళు అని అంటే వీ క్యాన్ సే, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది సార్, ఎవ్రీబడి కెన్ స్పీక్ ఎనీథింగ్. ఏ పొలిటీషియన్ అయినా మతం గురించి మాట్లాడొచ్చు, ఎందుకంటే మతం ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సొసైటీలో ఉన్న అన్ని ఈవిల్స్కి వన్ ఆఫ్ ద సోర్స్ రిలీజియనే, గ్రేట్నెస్కి కూడా సోర్స్ రిలీజియనే. ఇప్పుడు నువ్వు మతాన్ని చేయకుండా రాజకీయం ఎట్లా చేస్తావు? ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకు కాన్స్టిట్యూషనల్గా ఈసీఐ ఫెయిల్ అవ్వలేదు అని అంటే, దేర్ ఈజ్ నో క్లియర్ కట్ బ్రీచ్ ఆఫ్ హేట్ స్పీచ్ అనే దానికి డెఫినేషన్ లేదు. పాయింట్ నెంబర్ 1, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నారు, స్పీచ్లు వందిస్తున్నారు. మీరు అన్నది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వీళ్ళని అంటున్నారు. అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. I think you will agree with the speeches of Raja Singh, speeches of Bandi Sanjay, speeches of here comes the definition sir. ఇప్పుడు లెటెస్ట్ ఇప్పుడు మీరు అందరినీ ఫినిష్ చేసేయండి వేరే మతం వాళ్ళని ఎవరైనా చెప్తే, ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పింది వైలెంట్ స్టేట్మెంట్స్ కాదు, వైలెంట్ స్టేట్మెంట్ వల్ల ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి
నీ డెసిషన్ నీ ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి డ్యామేజ్ జరిగితే అప్పుడు నువ్వు లయబుల్ ఫర్ క్రైమ్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ అ కేస్, ఐ థింక్ రాజాసింగ్ కేసు సంథింగ్ అలాంటి కేసులోనే చెప్పింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే మాట్లాడడం తప్ప కాదు, మత రాజకీయం చేయడం తప్ప అస్సలే కాదు. ఎందుకనంటే రేపటి రోజున నువ్వు కాస్ట్, ఇప్పుడు నేను మర్చిపోయినా చెప్పడం, మతం అంటున్నాం. కమ్యూనల్ పాలిటిక్స్ అంటే ఎనీ పాలిటిక్స్ విచ్ జాయిన్ టుగెదర్ పీపుల్. కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా కమ్యూనల్ పాలిటిక్సే. ఏదైనా రీజియన్ బేస్డ్, బీఆర్ఎస్ చేసింది ఏంటి? రీజియన్ బేస్డ్. తెలంగాణ అదేంటి మరి? కమ్యూన్ అంటే గ్రూప్ అని అర్థం. కమ్యూనల్ పాలిటిక్స్ అంటే గ్రూప్ బేస్డ్ పాలిటిక్స్ అని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గ్రూప్ బేస్డ్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కమ్యూనల్ పాలిటిక్స్. సో మనం దాన్ని ఆపడానికి వీల్లేదు సార్. నువ్వు అది ఆపిన రోజు మనుషుల గొంతు నొక్కుతున్నట్టు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ వాట్ ఐ ఫీల్ ఈస్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఎక్కడైనా జరిగితే వీ కెన్ అరెస్ట్ దెమ్ సార్. ఇప్పుడు రాజాసింగ్ అన్నారు, రాజాసింగ్ వల్ల నిజంగా ఏదైనా డ్యామేజ్ సొసైటీలో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరైనా ముస్లింలను చంపేయడం ఏదైనా జరిగితే అప్పుడు హీ విల్ బి జైల్డ్ సార్. కానీ అలాంటివి అయితే నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఎందుకంటే పీపుల్కి కూడా తెలుసు, ఎవరో ఒక మాటలు చెప్పినంత మాత్రాన పోయి రియాలిటీలో వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చూస్తారు పొలిటికల్ డ్రామా, వీళ్ళంతే డ్రామాటిస్ట్లను పక్కకు పెడతారు. సో ఇన్ ఏ వే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్సలెంట్లీ డూయింగ్ ఇట్స్ వర్క్ సార్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. Yes, but I say ICI has failed in arresting this religious politics. Yeah, obviously that's what the respect of diversity. Yes. I'll respect your opinion. Yeah, thank you. So finally, like, do you have anything to say, India for a peace and good politics? సార్ ఇప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ గురించి టాపిక్ కాబట్టి మనం ఫ్యూచర్ ఏందో కూడా ఆలోచించాలి. అంటే ఒకవేళ ఇట్లనే కంటిన్యూ అయితే ఏమవుతుంది? రేపటి రోజున హిందూ రాష్ట్రం అవుతుందా, ముస్లిం రాష్ట్రం అవుతుందా, మళ్ళీ మిడివల్ లాగా, లేకపోతే అసలు ఈ మతానికి సంబంధం లేకుండా ఒక ఆటోక్రసీ వస్తుందా, సెక్యులర్ ఆటోక్రసీ? అది కూడా పాసిబులే. ఇప్పుడు అందరినీ నేను ప్రేమిస్తా అని చెప్పి అందరిని ప్రేమించడం కూడా మళ్ళీ సొసైటీలో ఇదో ప్రాబ్లమే. అంటే పర్సనల్ లైఫ్లో చెప్తాను ఎగ్జాంపుల్, మోనోగమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరు ఏందనేది మనం చెప్పలేము సార్. అల్టిమేట్లీ వాట్ నీడ్స్ ఈస్ దట్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఎవరైతే ఇంబైబ్ చేసుకుంటారో అలాంటి లీడర్స్ని మనం సపోర్ట్ చేయాలి. సో 3 ways నాకు అనిపిస్తున్నాయి ఫ్యూచర్. ఒకటి, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వడం, ఇంకా ఫుల్ సపోర్ట్ వచ్చి కమ్యూనల్ పాలిటిక్స్ సైడ్ వెళ్తే మళ్ళీ ఒక పార్టీషన్ లాగా అవుతుంది. పార్టీషన్ లాస్ట్కి ఎక్కడికి పోతుంది? దేశాలన్నీ విడిపోయి లాస్ట్కి నువ్వు ఒక్కనివే మిగులుతావు. అలాంటి సొసైటీ నువ్వు బిల్డ్ చేసుకుంటావో ఆలోచించాలి. సో డివిజివ్ పాలిటిక్స్ ఏది కూడా మనం సపోర్ట్ చేయొద్దు. అది రాజకీయ, మతమైన, కులమైన ఏదైనా సపోర్ట్ చేయొద్దు. సో ఇది ఫస్ట్ ట్రెండ్. సెకండ్ ట్రెండ్ ఏమై ఉండొచ్చానంటే కాన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిటే ఈ రాజకీయం జరుగుతుంది, మత రాజకీయం జరుగుతుంది, పోలరైజేషన్ జరుగుతుంది. కానీ ఇంతవరకే ఉంటారు. ఈ బౌండరీ ఎవరు దాటరు. నరేంద్ర మోడీ సార్ దాటరు, అసదుద్దీన్ దాటరు, ఎవరు దాటరు. విత్ ఇన్ ద గేమే రాజకీయం చేస్తూ ఉంటారు. ఇది ఇనేవే ఎస్ ఎప్పటి వరకు జరుగుతుంది? అవేర్నెస్ లేనంత వరకు జరుగుతుంది కాన్స్టిట్యూషనలిజం మీద. సో సెకండ్ ట్రెండ్ కూడా మేబీ ప్రాక్టికల్ సెన్స్లో అదే జరుగుతుంది సార్. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ మతం రాజకీయం చేస్తూనే ఉంటారు. కానీ ఇది సర్వైవ్ కాదు, అన్సస్టైనబుల్. ఇది సిటిజన్స్ ఎడ్యుకేట్ అయిన తర్వాత ఇది ఆగిపోతుంది. థర్డ్ ఆప్షన్ ఉంది మనకి, బెస్ట్ ఆప్షన్ ఇండియాకి. ఏంటి అని అంటే ఇమీడియట్గా వీలైనంత తొందరగా రిలీజియన్ని ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి పంపించేసేయాలి. ఎక్కడ పుట్టింది? మన మనసులలో పుట్టింది, మన లోపల పుట్టింది. ఈవెన్ మన ఇంట్లో కూడా కాదు సార్. మతం అనేది మన మైండ్లో పుట్టింది. సో మతం ఒక ప్రైవేట్ అఫైర్. మతం అనేది ఒక మానసిక సంబంధించిన ఒక డిఫెన్సివ్ టూల్, మనల్ని మనం కాపాడుకోవడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి. ఆ రియాలిటీ అర్థం. భగవద్గీత చదివిన వాళ్ళందరూ సార్ ముందు దైవత్వాన్ని ఎక్కువ నమ్ముతారు, అది అయిపోయిన తర్వాత మానవత్వాన్ని ఎక్కువ నమ్ముతారు. ఎవరైనా చూడండి, బైబిల్ చదివిన వాళ్ళు ముందు దైవాన్ని నమ్ముతారు, చదవడం అంతా అయిపోయిన తర్వాత మానవత్వాన్ని నమ్ముతారు. ఇది రియాలిటీ. సో నేను కూడా వన్ ఆఫ్ ఎ వెరీ రిలీజియస్ పర్సన్. 10th క్లాస్ వరకు బొట్టు పెట్టుకోకుండా నేను క్లాస్కి వెళ్ళకపోయేది సార్. మా ఇంట్లో అన్నం కూడా పెట్టకపోయేది మా అమ్మ. మంగళవారం శనివారం టెంపుల్కి వెళ్ళాలి. అలాంటి పర్సన్ ఈరోజు నేను జనరల్లీ ఏ వారాన్ని ఏమని కూడా దాన్ని పెద్దగా తీసుకోను. రియాలిటీని బట్టి, అవసరాన్ని బట్టి ఆ రోజు తినాల్సి వస్తే తింటా, ఆ రోజు వెళ్ళాల్సి వస్తే వెళ్తా, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మై నీడ్స్. నాకు ఏది బెనిఫిట్ అవుతుందో అది చేస్తూ ఉంటా. సో అది రియాలిటీ అర్థం కావాలి, మతం అంటే అర్థం కావాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. రిలీజియన్ని మనం పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చు కొంతవరకు, ఎంతవరకు అలవడం అంతవరకు. బట్ రాజకీయం టూ మచ్ అవ్వద్దు. మనుషుల యొక్క మైండ్లకి మళ్ళీ రిలీజియన్ బ్యాక్ వెళ్ళాలి. దేవుణ్ణి బయట బజార్ మీద పెట్టొద్దు. మన మనసులలో అదే మన పూజ గది సార్. ఆ మనసు లోపలని శ్రీరాముని ఉంచుకుంటే బెటర్, ఆ మనసు లోపలని అల్లాని పెట్టుకుంటే బెటర్. వాళ్ళని రోడ్ మీదకి వచ్చి రాజకీయం చేయడం, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ దెమ్. ఈవెన్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్ దే షుడ్ ఇంట్రోస్పెక్ట్ వన్స్ అగైన్. కానీ వాళ్ళ క్లారిటీ ఉంటుంది సార్. ప్రాబ్లం అంతా ఏంది అని అంటే వాళ్ళకి పక్క క్లారిటీ ఉంటుంది. దేవుడు అంటే ఏందో వాళ్ళకి తెలుసు. నిజమైన దైవత్వం నరేంద్ర మోడీ సార్కి తెలుసు, ఎవ్రీబడి తెలుసు. ప్రాబ్లం ఏంది అని అంటే వాళ్ళ స్వార్థం ఏదైతే ఉన్నదో, రాజకీయ స్వార్థం, దానికోసం యూజ్ చేసుకుంటారు. పాపం తెలియని వాళ్ళు ఎవరంటే పూర్ పీపుల్. మన కోసం ఆలోచించుకోవాలి, మతం నుంచి బయటపడాలి. నిజమైన రాజకీయం చేయాలి అని అంటే ప్రజలే నిజమైన రాజకీయం చేయాలి. రాజకీయ నాయకులు కేవలం ఇంప్లిమెంట్ చేయాలి పాలసీస్. మీ పని అది, మా పని ఇది. అండ్ ఇంకొకటి కూడా, రాజకీయ నాయకుల యొక్క మాట వాళ్ళ నోటి నుంచి ఏదైనా వచ్చిందంటే నాకు ఐ థింక్ ఇంకా ఇండియాలో ప్రజలు ఇంకా నమ్ముతున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఇందాక మీరు అన్నారు వాళ్ళు రాజా సింగ్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళ స్పీచెస్ వల్ల ఎవరు అగ్రెసివ్ యాక్షన్స్ తీసుకోలేదేమో అని. బట్ ఇన్ రూరల్ ఏరియాస్ దేర్ ఆర్ హ్యాపెనింగ్. అంటే దేర్ షుడ్ బి క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ లింక్ సార్. ఇప్పుడు మనం అనడం కాదు, నేను రాజా సింగ్ స్పీచ్ వల్లనే నేను ఒక పర్సన్ని చంపేసిన అనేది ఎస్టాబ్లిష్ అయితే నువ్వు లోపలికి వెళ్తావు, రాజా సింగ్ వెళ్తారు. దీన్ని చంపేసిన అంతేనే అది ఆయన మాటల వల్ల ఎఫెక్ట్ అయిందని కాదు సార్. వాళ్ళ వల్ల ఒక థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అవుతున్నదో కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక సమ్మక్క సారక్క ఈవెంట్లో ఒక అతను కోవా బన్ అమ్ముకుంటుంటే అక్కడ ఒక పోలరైజ్డ్ ఎవరైతే ఒక మీడియా ఉందో ఆ మీడియా వాళ్ళు ఆ కోవా బన్నులో సంథింగ్ ఏదో కలిపారని చెప్పేసి చేశారు. ఆల్ దీస్ బిహేవియరల్ టెండెన్సీస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ దేర్ స్పీచెస్, దేర్ రాడికల్ స్పీచెస్. ఐ ఫీల్ లైక్ దట్. సో విత్ దేర్ స్పీచెస్ దే ఆర్ పొల్యూటింగ్ ద జెన్యూన్ మైండ్ సెట్ ఆఫ్ ఏ సిటిజన్స్. సో దట్స్ హౌ దే ఆర్ మ్యానిపులేటింగ్ దీస్ థింగ్స్ అని నేను అంటున్నాను. ఇది జరిగింది సార్, ఈ డిబేట్ ఆల్రెడీ జరిగింది. మనం స్పీచ్ ఆపాలా వద్దా ఫండమెంటల్ క్వశ్చన్, హేట్ స్పీచ్ ఆపాలా వద్దా అనేది క్వశ్చన్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సార్, మాట్లాడినప్పుడే తెలుస్తుంది కదా అది మంచి వచ్చేడో. ఫస్ట్ మనం మాట్లాడనియొద్దు అంటున్నారు, నీకు ముందే తెలుస్తుందా రాజా సింగ్ ఏం మాట్లాడతారు? వెన్ విల్ యూ స్టాప్ హిమ్? రాజా సింగ్ ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అది ఆలోచించాలి. అది ఆంథ్రోపాలజిస్టులు, సోషాలజిస్టులు మీరందరూ కూర్చొని ఆలోచించండి, ఒక లీడర్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే తనకేదో వీక్నెస్ ఉంది, తనకేదో ఇన్సెక్యూరిటీ ఉంది, రాజకీయంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఉంటుంది. అవి their ultimate object is to send the message, కరెక్ట్, to win their selfish needs. రాజా సింగ్ అయినా ఎవరైనా మాట్లాడడం ఆపడం అనేది వి డోంట్ ఎంటర్టైన్ సార్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ దట్ పవర్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆలోచించే తత్వం అందరికీ ఉండాలి. Their final target is to influence masses. ఏదన్నా విండొచ్చు, అది ఏదైనా మాట్లాడడం ఉండాలి సార్. ఈవెన్ టెర్రరిజం అయినా ఏదైనా మాట్లాడాలి, బయటికి చెప్పినప్పుడే అది చెడు అనేది అర్థమవుతుంది. సో మాట్లాడినా కూడా అది ఎంతవరకు అలో చేయాలి అనే దగ్గరనే మనం ఒక బార్. కానీ వీ షుడ్ నాట్ స్టాప్ థింకింగ్, వీ షుడ్ నాట్ స్టాప్ స్పీచెస్ అనేవి మనం ఆపొద్దు. వీ షుడ్ ఓన్లీ స్టాప్ ది యాక్షన్ లెవెల్. యాక్షన్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్తో మనం ఆపొచ్చు. We can reasonably restrict that speech. కరెక్ట్, రీజనబుల్ రెస్ట్రిక్షన్, పర్ఫెక్ట్ వర్డ్ సార్ అది. So this is all about communalism and its effects in Indian politics. Hopefully India will outgrown this narrow idea of communal politics, caste politics and regional politics, and thinks comprehensively in achieving the free and fair elections and political peace. Thank you.